హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తెలంగాణలో ఎంసెట్ 2025 ఎబ్సెట్ 2025 సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఎంసెట్ కి ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి, ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ దాంతోపాటు రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ ఛానల్ ద్వారా మీకు ఎంసెట్ కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నాము అనుకుంటే, సో మీరు ప్రిపేర్ అయ్యే విధంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీకు హెల్ప్ అయ్యే విధంగా సో విజన్ అప్డేట్ అనే యాప్ అయితే డిజైన్ చేసాము. డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎంసెట్ అనే సెక్షన్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఓకేనా. సో మీకు సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్ ఉంటాయి. కేవలం 99 రూపీస్ ఉంటుంది. ఈ 99 రూపీస్ కూడా మీకు జస్ట్ మీరు అప్లికేషన్ మెయింటెనెన్స్ ఫీజు, రిమైనింగ్ అంతా ఫ్రీగా ఉంటుంది. మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా కంప్లీట్ గా వీటిని అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. కంప్లీట్ గా సిబిటి మెథడ్ లో ఉంటుంది ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగా మీరు ఏదైతే ఎంసెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో అలానే డిజైన్ చేయడం జరిగింది. సో వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ మీరు ఎగ్జామినేషన్ లో మంచి మార్క్స్ అయితే వీటి వల్ల అయితే పొందడానికి అయితే యూజ్ ఉంటుంది. ట్రై చేయండి, యాప్ ఉంటుంది. ఒకవేళ మీరు పేరెంట్స్ చూసినట్లయితే మీ పిల్లల కోసం తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీరు తీసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఎంసెట్ అనేది జేఎన్టీహెచ్ హైదరాబాద్ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అయితే మనకు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు 20 ఫిబ్రవరి 2025 రోజున ఎంసెట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు న్యూస్ పేపర్లలో రిలీజ్ చేస్తారు. అఫీషియల్ నోటీస్ అయితే ఇస్తారు 25 ఫిబ్రవరి 2025 నుంచి మీరు ఆన్లైన్ లో అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు 4th ఏప్రిల్ 2025 వరకైతే మీకు అవకాశం ఇస్తారు. లాస్ట్ డేట్ ఓకేనా, వితౌట్ లేట్ ఫీ అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు విత్ లేట్ ఫీజ్ ఏంటి అనేది అఫీషియల్ నోటిఫికేషన్ అప్పుడు దాంట్లో అయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ కి సంబంధించి మనకు 29th ఏప్రిల్ 2025 అండ్ 30 ఏప్రిల్ 2025 రోజున అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంజనీరింగ్ కి సంబంధించి 2 మే నుంచి 5th మే వరకు అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ డేట్లలో మీకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ గా మీకు 2 మంత్స్ ఓకే, ఇప్పటి చూస్తే 2.5 మంత్స్ అయితే టైం అయితే ఉంటుంది. మీ ఐపీతో పాటు మీరు ఎంసెట్ కూడా ప్రిపేర్ అవ్వాలి. మీ ఐపీ కన్నా కూడా మీకు ఎంసెట్ లో వచ్చిన స్కోర్ ఆధారంగానే మీ నెక్స్ట్ 4 years ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ గా గుడ్ న్యూస్, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది, ముందుగానే తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీరు ఐపీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సో కొంచెం ఎంసెట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. సో ఒకవేళ మీ నుంచి మంచి రెస్పాండ్ ఉంటే మనమే షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. సో మీ సపోర్ట్ ఉంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇక రిజల్ట్ కి సంబంధించి మనకి ఎప్పుడైతే ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తాయో దాని తర్వాత ఎంసెట్ రిజల్ట్స్ అనేది చాలా తొందరగా ఈ సంవత్సరం చాలా తొందరగా వచ్చి మనకు ఈజీగా కౌన్సిలింగ్ స్టార్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏపీ వాళ్ళు ఎలిజిబులా ఓకేనా, ఏపీ వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది సో మనకు ఫస్ట్ ఇయర్ కి సంబంధించి సెకండ్ ఇయర్ కి సంబంధించి 100% సిలబస్ ఏదైతుందో ఆ సిలబస్ ని ఎంసెట్ లో అయితే ఇంక్లూడ్ అయితే ఈ ఇయర్ నుంచి అయితే చేయబోతున్నారు. సో వేరే స్టేట్ వాళ్ళు ఎలిజిబులా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది నెక్స్ట్ వీడియోలో కానీ మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ మాట్లాడుకుందాం.